హాయ్ అండి, వెల్కమ్ టు స్వాతి సతీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే ఉదయాన్నే అయితే 5:30కి అయితే లేచానండి. ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని అలా బ్రష్ అయితే వేసేసి ఇంకా బయట అయితే కసువు కొట్టడానికి అయితే బయటకు వచ్చానండి. అలాగే బయట అయితే ఇంకా నీళ్లు పట్టేసి మోటార్ వేసి నీళ్ళు అయితే పట్టేసుకొని ఇంకా బయట అయితే కసువు అయితే కొట్టుకుంటున్నానండి. కసువు కొట్టేసి అలాగే నీళ్ళు అయితే చల్లి ముగ్గు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ధనుర్మాసం కదండి, ఉదయాన్నే లేవగానే హడావిడిగా ఉంటుందండి. అలాగే కసువులు అయితే వస్తారు తొందరగా. ఇంకా వాళ్ళకి చూసుకోవాలా, నీళ్ళు పట్టాలా, బయట పని చూసుకోవాలా. పొద్దున్న లేసేసారండి హడావిడి ఉంటుంది. అంతే కదండి, మనకి ఇంకా లేవగానే అన్ని పనులన్నీ స్టార్ట్ అవుతాయి. 5:30కి లేచినా కానీ ఇంకా బయట అంతా పని చేసుకొని వచ్చేసరికి 7 అయితే అవుతుందండి. లోపలికి ముగ్గంతా వేసుకొని ఇంకా అన్నీ అలికేసుకొని వెళ్ళేసరికి అయితే 7 అయితే అవుతుంది. ఇంకా పేడ అయితే మాకైతే ఇక్కడ దొరకదండి. మేమైతే సౌభాగ్య ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవైతే అలుకుతానండి నేను. ఇక్కడ పేడ అంటే అస్సలు మాకు దొరకదు. అయినా నాకైతే అట్లా పేడ తెచ్చి అలకడం అయితే రాదండి. నేను ఎప్పుడైతే అలకలేదు, అట్లాంటివన్నీ నాకు రావు. అందుకని నేను ఎప్పుడు ఇట్లనే పేడ రంగు అయితే సౌభాగ్య ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చి ఇలాగైతే ఇంటి ముందు అయితే అలుకుతాను. అలికేసి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నానండి. ధనుర్మాసం కదండి, అందుకని ధనుర్మాసం అయితే ముగ్గు అయితే వేస్తున్నాను. చాలా సింపుల్ అండి. 4 చుక్కలు 4 వరుసలు. అంటే ఇప్పుడు ధనుర్మాసం అయితే స్టార్ట్ అయింది కదండి, ఇవి ముగ్గులు అయితే వేసుకుంటూ అంటారు కాబట్టి నేను కూడా చూసి నేర్చుకొని వేస్తున్నానండి. అదే పనిగా చూసి మీరు కూడా నేర్చుకోండి, చాలా బాగుంటాయి. వేస్తే చాలా చాలా కళగా ఉంటాయి ఇంటి ముందు. చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. అన్నీ ఇట్లా గీతల ముగ్గులు అన్నీ వేస్తారు ఇప్పుడు. అలాగే 4 ద్వారాల ముగ్గులు అని అవి కూడా వేస్తారు, అవి కూడా వేస్తానండి. అవి కూడా ఇంకా ముందు అయితే వేస్తాను. ఖచ్చితంగా నా వీడియోస్ అయితే చూస్తుండండి. అవి కూడా వేసి చూపిస్తానండి మీకు. ఇప్పుడైతే సింపుల్గా అయితే ఇలా వేసుకుంటున్నాను. సింపుల్గానే వేసుకోవచ్చండి, తొందరగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. నాకు మామూలుగా అయితే ముగ్గులు పెద్దగా రావండి, చిన్న చిన్న ముగ్గులే వస్తాయి. పెద్దవి అయితే నేను కూడా అప్పుడప్పుడు చూసి నేర్చుకొని అయితే వేస్తాను. నేను కూడా పెద్దవి అయితే అయినా మా ఇంటి ముందు అయితే అంత పెద్ద స్థలం అయితే లేదండి పెద్ద ముగ్గులు వేసేంత. చిన్నవి అయితేనే అక్కడ సరిపోతాయి. అంటే ఎనీ టైము రస్తాగా బండ్లన్నీ తిరుగుతూనే ఉంటాయి. అందుకని పెద్దవి అయితే ఏం వేయను, సింపుల్గా చిన్నవే వేసుకుంటానండి. అందుకని నాకు వచ్చేదే చిన్నవి, కానీ అక్కడ సరిపోయేదే చిన్నవి కాబట్టి నేను ఎక్కువ చిన్న ముగ్గులకే ప్రిఫర్ చేస్తాను. చిన్నవే ఇష్టంగా వేసుకుంటాను. పెద్దవి అయితే నేనేం వేయను, నాకు రావండి, అంతగా వేయలేను కూడా. నేను సింపుల్గానే వేసుకుంటాను. చూడండి ముగ్గు ఎలా ఉందో, మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా వేయండి. ఈ నెలలో ఒక్కసారైనా అలా అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ముగ్గుకి అయితే పసుపు కుంకుమతో అయితే అలంకరించుకుంటున్నాను. మామూలుగా అయితే ఎర్రమన్ను కూడా వేసుకుంటానండి. నా దగ్గర అయితే ప్రస్తుతం అయిపోయింది. ఈరోజు అయితే తీసుకొచ్చుకొని నేను ఎలా తయారు చేసుకుంటాను అది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఇంకా అది వేసినామంటే ఇంకా ముగ్గు అయితే చాలా కళగా చాలా బాగుంటుంది. ముగ్గులో అయితే ఆడ ఒక చోట అయితే పసుపు వేయడం మర్చిపోయానండి. నేను కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తున్నాను, ముగ్గులో వేయడం అయితే మర్చిపోయాను. ఇంకా ముగ్గు అంతా వేసేసి దాని తర్వాత లోపలికి అయితే వచ్చి జీరా వాటర్ అయితే తాగుతున్నానండి. నేను డైలీ అయితే తాగుతాను, అయినా కూడా ఏం వెయిట్ అయితే తగ్గడం లేదండి. ఎన్నో చేశానండి, వెయిట్ ఉన్నానండి. ఎంతోమంది అవమానిస్తుంటారు, అంతలా ఉండవు ఇంతలా ఉండవు అని. అయినా కూడా ఎన్నో చేశాను, కానీ అయితే నేనైతే సన్నగా అయితే అయ్యిందే లేదు. ఎందుకో ఏమోండి. మీకేమైనా టిప్స్ అయితే తెలిసింటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను కూడా సన్నగా కావాలని ఎన్నో ట్రై చేస్తున్నాను, కానీ ఎందుకో నేను అవ్వలేకపోతున్నాను. నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. నేను కూడా అందరిలాగే సన్నగా ఉండాలా, బాగుండాలా అనిపిస్తుంది, కానీ ఎందుకు అండి అలా. నాకు పిఓసి ప్రాబ్లం కూడా ఉందండి. ఇంకా అందుకని అయితే తగ్గాలని ఎంతో ట్రై చేస్తాను. ఇంకా ముందైతే వాకింగ్ అట్లా చిన్న ఎక్సర్సైజులు అలా కూడా చేసేదాన్ని, కానీ ఎంత చేసినా కూడా ఇలాగే ఉన్నానండి. కొంచెం తగ్గినట్టే ఉంటా కానీ మళ్ళీ వెయిట్ అనేది గెయిన్ అవుతున్నా. అందుకని అయితే ఇంకా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది.
మార్టికి ఫాస్టింగ్ చేస్తానండి. అయినా కూడా నాకు ఇంకా సన్నగా అయ్యేది ఏం లేదు. అందుకే ఇంకా విసుగైపోయి మానేశాను. ఇంక జీరా వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతూనే ఉంటానండి డైలీ. ఇంక దాని తర్వాత అయితే మా ఆయనకు పిల్లలకు టీ అయితే పెట్టేసి మా పాప కూడా టీ తాగుతుందండి. ఇంకా మేమైతే టీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టీ అయితే పెట్టుకొని తాగేసి ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నానండి. పిల్లలకి స్కూల్ ఉంది కదా, వాళ్ళకైతే తొందరగా 8:30 కల్లా టిఫిన్ అయితే చేయాలి కాబట్టి దోశ అయితే వేసానండి. దోశలోకైతే పల్లి చట్నీ అలాగే ఎర్రకారం అయితే చేస్తున్నానండి. ఎర్రకారం మా రాయలసీమలో అయితే మేమైతే ఫేమస్ అండి. ఎర్రకారం లేని దోశ అయితే వేసుకోము, అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంకా పల్లీల చట్నీకి అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. కొద్దిగా అయితే పల్లీ చట్నీ వేస్తున్నాను. మామూలుగా అయితే మేము ఎర్రకారమే వేసుకొని తింటామండి. ఎక్కువ చట్నీలు అవన్నీ ఏం తినము. మా పిల్లలు అయితే కొంచెం ఎర్రకారం వేసుకొని తింటారు. ఇంకా మా పాప అక్కడైతే ఇంకా సతాయిస్తుందండి. టైం అవుతుంది మా, టైం అవుతుంది మా అంటానే ఉంటుంది. అంటే ఆ పాపకైతే జడలు వేయాలండి. నేను అక్కడ పోయి జడలు వేస్తే ఇక్కడ టిఫిన్ చేయడానికి లేట్ అవుతుంది. ఆ పాపకు చున్నీ పెట్టాలా, జడలు వేయాలా, ఆ 2 పనులు చేసేదానికే నా వెంట ఉంటుంది. లేకుంటే తన పని అయితే తనే చేసుకొని వెళ్తుంటుంది. పాపకైతే 14 ఇయర్స్ అండి, 7th క్లాస్ ఇప్పుడు. ఇంకా పాప కూడా టైంకి వెళ్ళకుంటే స్కూల్లో కూడా ఇంకా అడుస్తారు కాబట్టి పాప అయితే టైంకి అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి. నేను కూడా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. దాని తర్వాత అయితే పల్లీ చట్నీ, ఇంకా పచ్చిమిర్చి అలాగే కొంచెం చింతపండు, 2 వెల్లుల్లి, ఉప్పు అయితే వేసుకొని కొద్దిగా పప్పులు అయితే పొడి వేసి ముందే పెట్టుకున్నానండి. అదైతే 2 స్పూన్స్ అయితే వేసి ఇంకా అన్నీ అయితే అలా మిక్స్ అయితే పట్టేసుకొని ఇంకా చట్నీ అయితే చేసేసాను. ఇంకా పిల్లలకైతే రెడీ చేయాలి. మా బాబు అయితే ఇంకా పడుకొని ఉన్నాడని, మా బాబు 7:30 అయినా ఇంకా లేపుతున్నా కానీ లేనే లేడు. ఇంకా లేపాల్సిందే కదా, ఎట్లా అట్ట స్కూల్కి అయితే టైం అవుతుంది. ఇంకా లేచాడంటే కొంచెం సేపు ఏడుస్తాడు, గారాబం చేస్తాడండి. స్కూల్కి పోను అని కొంచెం సేపు సతాయిస్తాడు. ఇంకా బాబుకి కూడా కొంచెం సేపు సంధాయించి దాని తర్వాత అయితే ఇంకా స్నానం అయితే చేపియాలి. నేనైతే పొద్దున పూట అయితే స్నానం ఏం చేపియనండి, మా ఆయనే స్నానం చేపిస్తాడు. నేను టిఫిన్ చేసి పాపకు రెడీ చేసేసరికి నాకు టైం అయిపోతుంటుంది. ఇంకా మా ఆయన అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడండి, నాకు కూడా ఏదో ఒక పనిలో అయితే హెల్ప్ చేస్తాడు. దాని తర్వాత అయితే చట్నీ అయితే వేసేసి ఇంకా పోపు అయితే వేసేసుకున్నాను. ఇంకా దోశ అయితే వేస్తున్నానండి. ఇంకా దోశ అయితే ఇట్లా కలుపుకొని బాగా వేసుకుంటే 3 కప్స్ బియ్యానికి 1 కప్ అయితే ఉద్దిపప్పు వేసుకుంటానండి. దోశ అయితే బాగా క్రిస్పీగా ఎర్రగా బాగా వస్తాయి. ఎర్రకారం పప్పుల పొడి అయితే వేసుకుంటామండి. మీరు కూడా ఇలా ఎర్రకారం తింటారా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే దోశ వేసుకొని తినేసిన తర్వాత పిల్లలకైతే ఇంకా పాపకైతే జడేసి స్కూల్కి అయితే పంపించాలండి. దాని తర్వాత అయితే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ కావాలి. ప్రస్తుతానికైతే నేను కూడా ఏదైనా బయటికి వెళ్ళి పని అయితే చేయాలనుకుంటున్నానండి. కానీ మా ఆయన అయితే బయటికి అయితే పంపించాడు. ఇంట్లోనే ఏదైనా పని అయితే చేసుకోమని అయితే చెప్తాడు. ఇంకా పిల్లలు ఉండరు కదండి, వాళ్ళని చూసుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే బయటికి వెళ్ళడం అయితే చాలా కష్టము. ఏమున్నా ఇంట్లో ఉండే పని చేసుకోమని అయితే చెప్తాడు. ఇంకా దాని తర్వాత అయితే పాపకైతే జడ అయితే వేసేసి ఇంకా వాళ్ళనైతే స్కూల్కి పంపించేశాను. అంతే అండి. ఇంకా మధ్యతరగతి వాళ్ళ కష్టాలన్నీ ఇట్లే ఉంటాయి. అందరం కష్టపడి పని చేసుకుంటేనే కదండి మనకు కూడా తినడానికి అన్నీ జరిగేది. మాకు కూడా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయండి. మేము కూడా మా బాబు పుట్టినప్పుడు అట్లా కొంచెం హెల్త్ పరంగా అయితే కొంచెం అప్పులు అయితే చేసామండి. మాకు కూడా కొన్ని అప్పులు అయితే ఉన్నాయి. అందుచేత అయితే మేము కూడా కొంచెం కష్టపడితేనే కదండి డబ్బులు వస్తాయి. అందుకని అయితే నేను కూడా ఏదో ఒక పని అయితే చూసుకోవాలని అయితే అనుకుంటున్నాను. బయటికి పోయి చేయడం అంటే మా ఆయనకి ఇష్టం ఉండదు. కానీ నేను కూడా ఎక్కడికి పోయి పని అయితే చేయలేనండి. నేను ఎప్పుడు బయటికి పోయి పని అయితే చేయలేదు. అందుకని ఫస్ట్ బయటికి పోయి చేయాలంటేనే భయం అండి. ఏమి చేయాలో కూడా తెలియదు నాకు. అలా అలా అనిపిస్తుంది. కానీ ఏదో ఒకటి చేయాలని అయితే అనిపిస్తుంది. ఇంకా పిల్లల్ని అయితే అలా స్కూల్కి పంపించేసి నేను ఇంట్లో పని అయితే చేసుకుంటున్నానండి. ఇంకా కసువు అయితే కొట్టుకుంటున్నాను. ఇల్లంతా కసువు అయితే కొట్టేసి నేను కూడా ఇల్లంతా మాఫ్ పెట్టాలండి. ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం లేట్గానే చేస్తానండి పూజ. ఎందుకంటే ఇంకా పిల్లలు పోతే సగం పని అయిపోయినట్టు ఉంటుంది. వాళ్ళకి చేసుకోవడానికే సరిపోదు. ఎంత తొందరగా లేచినా కానీ లేట్ అనేది అవుతూనే ఉంటుందండి. ఇంకా దివాన్ అయితే ఇంకా పిల్లలంతా దాని మీదనే నుసిలి ఇంకా దాన్ని అయితే గలీజ్ చేసేస్తారు. ఇంకా పిల్లలు వెళ్తానే ఒకసారి అయితే దివాన్ కూడా విదిలిచ్చేసి ఇంకంతా
బెడ్షీట్ అంతా నీట్గా అయితే వేసుకుంటానండి. ఇంకా రోజు డైలీ మారుస్తూనే ఉంటా, అయినా కానీ మళ్ళీ సాయంత్రం వస్తారు, దాని తర్వాత అంతా ఇంకా గలీజ్ చేస్తారు కాబట్టి క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత సామాన్లు అయితే కడుగుతున్నానండి. నైటే కడిగేస్తాను. ఈ మధ్య కొద్దిగా చలి ఎక్కువ ఉండడంతో సామాన్లు ఇంకా నైట్ కడగడం లేదండి. ఉదయాన్నే కడుగుదామంటే బయట పనే సరిపోతుంది, 7 అవుతుంది. ఇంకా లోపలికి వచ్చేసరికి ఇంకా పిల్లలకి రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ చేసి వాళ్ళకి స్కూల్కి టైం అవుతుంది కాబట్టి ఇంకా సామాన్లన్నీ వాళ్ళు పోయిన తర్వాతే కడుక్కుంటానండి. వాళ్ళు పోయి 8:30కి పోతారు. ఇంకా 8:30 నుంచి అన్నీ స్టార్ట్ చేసుకుంటానండి నేను. ఇంకా సామాన్లు అయితే కడిగేసి ఇంకా బండలు అయితే తుడుస్తున్నానండి. ఇంకా దాంట్లో నీళ్ళలో అయితే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. అలా తుడుచుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా బాగుంటుందని ఎప్పుడు అలాగే వేసుకుంటాను. మా ఆయన అయితే కొద్దిగా లైజాల్ అది వేసి తుడుసు అని అంటాడు, కానీ నేనైతే అలానే తుడుస్తాను. ఇంకా ఇంట్లో అయితే మాప్ పెట్టేసుకొని నేను స్నానం చేసి ఇంకా పూజ రూమ్లోకి అయితే వెళ్ళి పూజ అయితే చేస్తున్నానండి. పటాలు అయితే ఏం క్లీన్ చేయలేదండి, ఊరికే పూజ అయితే చేస్తున్నాను. నేను వారానికి ఒకసారి అయితే పూజ చేసుకుంటానండి. అదే పటాలు తుడిచి పటాలన్నీ క్లీన్ చేసి పూజ అయితే వారానికి ఒకసారి అయితే చేసుకుంటాను. కలశం అనేది పెట్టుకుంటాను కాబట్టి ఆ రోజు అయితే చేసుకుంటాను. దీపాలలో ఎందుకో అండి ఒత్తులు ఎంత వేసినా కానీ అట్లా లోపలికి వెళ్ళిపోయి రోజు క్లీన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత పైకి తెచ్చినా కానీ లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకో ఏమో అండి తెలియటం లేదు. ఎంత ట్రై చేస్తున్నా కానీ అవి రావడం లేదు. కొంచెం సతాయిస్తున్నాయి. వేరే దీపాలు అయితే తెచ్చుకోవాలండి ఈసారి. తిరుమలకి అయితే వెళ్తే ఖచ్చితంగా వేరేటైతే తెచ్చుకొని అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నాను. పెద్దవి ఉన్నాయి కానివ్వండి, ఏదైనా ఫంక్షన్స్కి అయితే వెలిగించుకోవచ్చు. ఇట్లా ఇంట్లో పెట్టుకోవడానికైతే పనికిరావండి. అందుకని అయితే ఇంకా ప్రస్తుతానికి దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతాను. ఈసారి ఎక్కడికైనా ఊరికి దేవస్థానాలకు వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే తీసుకొచ్చుకోవాలి. ఇంకా అలాగే పూజ అయితే చేసుకొని ఇంకా బయట తులసమ్మ కాడ కూడా పూజ చేసుకొని లోపలికైతే వచ్చానండి. దాని తర్వాత అయితే షోడమ్మ గుడికి వెళ్ళాలండి. అదే ఫ్రైడే నేను రావుకాల పూజ అయితే చేస్తాను కదండి. దానికోసం అయితే ఇంకా అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆడికి వెళ్ళడానికి ఇంకా ఏది మర్చిపోయినా కూడా మళ్ళీ అక్కడ ఎవరినైనా అడిగి అయితే ఇప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ముందుగానే మనం జాగ్రత్తగా అన్నీ సర్ది పెట్టుకుంటే బాగుంటుంది కదండి. ఈరోజు అయితే ఇంకా జామ పండ్లు అయితే పెట్టేసి పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా మా పిల్లలకైతే స్నాక్స్కి ఏదో ఒకటి పండ్లు అయితే తీసుకొని వస్తాం కదా, ఇంకా అవే ఉంటాయండి, ఇంకా అవే పెట్టేస్తాము. ఇంకా బాబుకి అయితే స్నాక్స్ ఇంట్లో అయితే ఏం తినడండి పండ్లు పెడితే, అందుకని ఇంకా స్కూల్లో అయితే టీచర్స్ ఉంటారు కాబట్టి కొంచెం భయంగా తింటాడని ఇంకా రోజైతే పండ్లు పెట్టిస్తాము. లేదంటే కురుకురేలు అవన్నీ తింటాడండి. అందుకని అయితే వాళ్ళ నాన్న పండ్లే తీసుకొని వస్తాడు. పండ్లు అయితే తీసుకొని వస్తే ఇంకా అవి కట్ చేసి బాక్స్లో వేసేసి ఇంకా ఇంటర్వెల్ అయితే తింటాడు. అలా ఇంకా రోజు పండ్లే ఇస్తామండి. ఇంకా దాని తర్వాత అయితే నేను గుడికి అయితే వెళ్ళడానికి అయితే ఇంకా రెడీ చేసుకొని అన్నీ తీసి పెట్టుకుంటానండి. అదే పూలు, పసుపు, కుంకుమ, బెల్లము, ఇంకా అన్నీ ముగ్గు పిండి అన్నీ తీసుకొని పోవాలండి. రావుకాల పూజ అంటే ఇంకా మొత్తం నిమ్మకాయలలో దీపాలు వెలిగించాలా. దానికి ఇస్తరాకు ఇంకా అన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాను. ప్రస్తుతానికైతే బయటకైతే వెళ్తున్నాను. మళ్ళీ చూస్తే ఇస్తరాకు అయితే మర్చిపోయాను. ఇంకా కొంచెం దూరం పోయి మళ్ళీ వెనక్కి అయితే వచ్చాను. ఇంకా మా ఆయన అడిగితే ఇంకా ఇస్తరాకు అయితే ఇప్పించుకొని మళ్ళీ అయితే బయలుదేరుతున్నానండి. గుడికి అయితే మా ఇంటి దగ్గరలోనే అండి గుడి, ఏం పెద్ద దూరం ఏం కాదు. కొంచెం అలా రోడ్డుపైకి వెళ్తే గుడి అయితే వస్తుంది. ఇంకా నేనైతే పోయి దీపాలు అయితే వెలిగించేసి వచ్చి ఇంకా టిఫిన్ అయితే చేసి దోశ అయితే వేసుకొని తినేస్తున్నాం నేను మా ఆయన. మా ఆయన అయితే నేను వచ్చేదాకా అలాగే ఉంటాడండి. ఎప్పుడు ఇద్దరం కలిసి తింటాం. ముక్కరం తినేది అయితే అలవాట్లేదు. ఇంకా షాప్కి వెళ్ళినా కూడా వచ్చేదాకైతే ఉంటాను. ఇంక ఇద్దరం కలిసి తినేసి ఇంకా నేను ఇంకా వస్తాను. బియ్యం అయితే కడిగి పెట్టేసి ఇంకా అలాగే అన్నం అయితే చేస్తున్నానండి. అన్నం అయితే నేనైతే గంజి ఉడుచుకుంటానండి. అంటే మామూలుగా అయితే రైస్ కుక్కర్లో పెడతాను. ఇంకా కొత్త బియ్యం అండి, అందుకని అయితే అన్నం అయితే ఉంచుతాను. ఇంకా టైం అయితే ఇంకా ఆడికే టైం అయిపోతుంది. గుడికి వెళ్ళానంటే ఖచ్చితంగా టైం అవుతుందండి. ఇంకా దాని తర్వాత అన్నం వంచేసి టమోటా చట్నీ వేద్దాంలే అని టమోటా చట్నీ కోసం మెంతులు అయితే వేయించుకున్నాను. మెంతులు వేయించుకొని ఇంకా పొడి అయితే దంచుకుంటున్నాను. టమోటాలన్నీ ముందే అయితే తరిగి పెట్టేసుకున్నాను. అంతలో అయితే బాబు అయితే వచ్చేసాడండి. ఇంకా టకటక ఫాస్ట్గా అయితే అన్నం అయితే చేసేసి దాని తర్వాత టమోటా చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంకా టమోటా చట్నీకి అన్ని నూనె, కొద్దిగా మళ్ళీ జీలకర్ర, ఆవాలు
అలాగే దాని తర్వాత టమోటాలన్నీ వేసేసుకోవాలండి. దాని తర్వాత ఇంకా మెంతులు నూరినాం కదా మనము, అవైతే కొంతమంది అయితే ఆవాలు కూడా వేయించుకొని వేసుకుంటారండి. ఇది నిల్వ పచ్చడి అయినా చేసుకోవచ్చు. నిల్వ పచ్చడి అయితే కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకొని, అలాగే కొద్దిగా చింతపండు అయితే ఎక్కువ వేసుకుంటే మనకు ఒక వారం ఉన్నా కూడా ఏం కాదండి. అయితే ఉప్పు ఎక్కువ వేసుకోవాలా, కొంచెం తక్కువ మామూలుగా ఇప్పుడు తినే వరకే వేసుకుంటే మటుకు బూజు అయితే పడుతుంది. అందుకు కొద్దిగా ఉప్పు అయితే ఎక్కువ వేసుకున్నామంటే మనకు ఒక 10 రోజులు ఉన్నా కానీ బాగుంటుందండి. అది చపాతీ లేకైనా, దోశ లేకైనా, ఇడ్లీ లేకైనా, అన్నం లేకైనా చాలా బాగుంటుంది. మా పాపకైతే చాలా ఇష్టము. అది ఒక్కటి ఉన్నా చాలండి, ఇంకా ఏం నోరెత్తదు, సైలెంట్గా అన్నం తినేసిపోతుంది. ఇంకా చికెన్ అవన్నా కొట్లాడుతుంది, కానీ ఇట్లా పప్పు కానీ టమాటా చట్నీలు ఏదైనా కారం చేసి పెట్టినా తింటుందండి మా పాప. అంత ఇష్టము. అదే ఇంటికి వస్తానే అన్నం పెడతంటే అదే అంటుందండి తప్పకుండా, మా ఇట్లా కారం చేసి పెట్టు నాకు చాలు, నాకేం వద్దని అని తింటుంది. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా తిరువాతలో టమోటాలు వేసి ఇంకా ఇందాక నూరి పెట్టుకున్నాం కదండి మెంతుల పొడి, అదైతే వేసేసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను ఆవాలు కూడా వేస్తానండి, ఏమో ఈరోజు అయితే వేయలేదు, మర్చిపోయినాను. ఇంకా మెంతుల పొడి మాత్రం అయితే వేసాను. దాని తర్వాత అవి మగ్గబెట్టుకోవాలండి. కొంచెం సేపు మూత అయితే వేసి అలా మగ్గబెట్టేసి మళ్ళీ వెల్లుల్లి అయితే ఒక 10 వెల్లుల్లి అయితే ఒలిచి పెట్టేసుకొని ఇంకా అవి కూడా దంచి దాంట్లో అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఖచ్చితంగా చేసుకొని చూడండి, బాగుంటుంది టేస్ట్. కొంతమంది అయితే టమోటాలన్నీ కోసి ఎండలో అయితే ఎండబెట్టుకొని చేసుకుంటారు, అది కూడా బాగుంటుంది. అదైతే చాలా రోజులు ఒక 2-3 మంత్స్ ఉన్నా కూడా ఏం కాదండి. ఇదైతే ప్రస్తుతానికి ఎప్పుడప్పుడు తినడానికి అయితే చేసుకున్నాము. ఇంకా పిల్లలు అయితే వచ్చారండి, వాళ్ళకైతే అన్నం పెట్టేసి బాబుకైతే కూడా ఇంకా అన్నం తినిపించాలండి. ఇంకా బాబుకి కూడా అన్నం తినిపించేస్తున్నాను. ఇంకా దాని తర్వాత అయితే బాబుకి స్లేట్ వర్క్ అయితే ఉంది. స్లేట్ వర్క్ రాసి వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మేము కూడా తినేసి దాని తర్వాత అయితే ఇంకా పని అయితే కాసేపు అయితే అలా రెస్ట్ తీసుకున్నానండి. ఏం రెస్ట్ అండి, ఇంకా 3 అట్లా అయితేనే మళ్ళీ లేయాలి, మళ్ళీ కాఫీ పెట్టుకోవాలి, తాగాలి. పొద్దున సాయంత్రం అయితే ఖచ్చితంగా అయితే కాఫీ అయితే తాగుతామండి. కాఫీ తాగకుంటే నాకైతే అసలు పని చేయబుద్ధి కాదు, ఎందుకు అదొక అలవాటు అయిపోయింది. అందరైతే కాఫీ మానేసి ముందు లావు తగ్గుతూ ఉంటారు, కాఫీ అయితే ఎట్టి పరిస్థితుల్లో మానేయలేనండి. అది ఎందుకో నాకైతే అలవాటు అయిపోయింది, ఇంకా ఖచ్చితంగా తాగాల్సిందే. ఇంకా అలాగే నిన్న పాయసం చేసినానండి పిల్లలకి, సేమియా పాయసము. ఇంకా అది మా వారైతే ఉంది కదా అని కొంచెం వేడి చేసిమంటే వేడి చేస్తున్నాను. ఇంకా పాప అయితే ఇంటికైతే వచ్చి ఇంకా దోశ అయితే వేసుకుంటుందండి. అది పొద్దున ఉదయం దోశ వేసాను కదా, అది దోశపిండి ఉంటే దోశ అయితే వేసుకొని తింటుందండి. ఇంకా సాయంత్రం కూడా వాళ్ళకి ఎప్పుడో మధ్యాహ్నం పోతారు, కొంచెం ఆకలి అవుతుంది కాబట్టి వేసుకొని తింటారండి. నేను ఏమైనా పండ్లు ఉంటే ఇస్తా, రోజు స్నాక్స్ ఏదో ఒకటి తింటారు, లేకుంటే ఏదైనా కొనకొచ్చి పెట్టినా కూడా తింటారండి. ఇంకా ఎర్రమన్ను అయితే తెచ్చుకున్నానండి, బజార్కి వెళ్ళి ఎర్రమన్ను అయితే తెచ్చుకున్నాను. అవి మనకు రాళ్ళులాగా ఉంటాయి, మనం దంచుకొని ఇట్లా జల్లెడతో అయితే జల్లి పోసుకోవాలి. అంతా మనకు బరక బరక లేకుండా కొంచెం నున్నగా అయితే వస్తుంది. అలా జల్లి వేసుకుంటేనే బాగుంటుందండి. మనం అట్లే దంచి పెట్టుకుంటే దాంట్లో కొంచెం రాళ్ళు అనేవి వస్తాయి. ఆ రాళ్ళని సపరేట్ చేయాలంటే మనం అలా నూరుకొని జల్లి పోసుకుంటే బాగుంటుందండి. ముగ్గు వేసుకునేకైతే బాగా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. లేకుంటే ఎంత రాళ్ళు రాళ్ళుగా నూకుగా ముగ్గులో వేసినా కూడా అంత కలగా అని అనిపించదు. చూడండి, ఇట్లా చేసుకున్నామంటే ఇట్లా నైస్గా ముగ్గు అనేది మనకు వస్తుంది. మనం అట్లా జల్లి పోసుకోకుంటే ఇంకా రాళ్ళు అనేది ఉన్నాయంటే ముగ్గు అయితే సరిగా రాదండి. ఇంకా అలా అయితే చేసి పెట్టుకుంటే ఒక 2-3 మంత్స్ అయితే నాకు వస్తుంది అది. అంటే మనం ముగ్గులోనే కదండి పైన వేసుకుంటాం కాబట్టి ఇంకా అలా అయితే నేను చేసి పెట్టుకుంటాను. దాని తర్వాత అయితే బయట అయితే ఇంకా కసువు అయితే కొట్టేసుకుంటున్నానండి, సాయంత్రం అయింది కదా అని. ఇంకా మా అక్క అయితే ఫోన్ చేసింటే మా అక్కతో అయితే ఫోన్లో మాట్లాడుతూ ఇంకా అలా అయితే కసువు కొట్టేశాను.